నమస్తే. గత 190 ఏళ్లలో హత్యకు గురైన అమెరికా అధ్యక్షులు నలుగురు. వీరిలో మొదటివారు అబ్రహాం లింకన్ 1865, తర్వాత జేమ్స్ గ్యారీఫీల్డ్ 1881, విలియం మెకిన్లీ 1901, చివరిగా జాన్ ఎఫ్ కెన్నడీ 1963. అంటే 62 ఏళ్ల క్రిందట జరిగింది కెన్నడీ హత్య. ఆ తర్వాత మరెప్పుడు అమెరికా అధ్యక్షుడు హత్యకు గురి కాలేదు. 1981లో రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగినా ఆయన బతికి బట్టకట్టారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసు ఫైల్స్ను బయటపెట్టాలి అనే లక్ష్యంతో ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్నే గట్టిగా ప్రస్తావించారు. కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ను తాజాగా ట్రంప్ సర్కారు బయటపెట్టేసింది. అయితే ఇందులో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ పాత్ర ఉంది అని పేర్కొనడంతో కలకలం రేగుతోంది. అంతేకాదు, భారత్లో అమెరికా ఒకప్పుడు CIA స్థావరాలను కూడా నిర్వహించింది అని బయటపడింది. దీనిని రష్యాకు చెందిన RT మీడియా హౌస్ Xలో పోస్టు చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు మరో ప్రధాన నగరం కోల్కతాలో CIA స్థావరాలు ఏర్పాటు చేసిందంట. వీటిని బ్లాక్ సెట్స్ అని పిలిచేవారట. వీటిని అనుమానాస్పద వ్యక్తులను బంధించడంతో సహా పలు రహస్య ఆపరేషన్లకు వాడేవారట. కాగా రష్యా సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం చూస్తే భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలలో CIAకు గతంలో స్థావరాలు ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన రావల్పిండి, శ్రీలంకలోని కొలంబో, ఇరాన్ రాజధాని టెహ్రాన్, దక్షిణ కొరియాలోని సియోల్, జపాన్లోని టోక్యో వంటి నగరాల పేర్లు ఉన్నాయి. 2013లోనూ CIAకు సంబంధించి భారత్లో కార్యకలాపాలు జరిగినట్లు కథనాలు వచ్చాయి. భారత ప్రభుత్వమే ఒడిశాలోని చార్భాటియా ఎయిర్ బేస్ను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించినట్లు చెప్పారు. అయితే చైనాతో యుద్ధం సమయంలో 1962లో చైనా భూభాగంపై నిఘా కోసం CIAకు చెందిన U-2 విమానం రిఫ్యూలింగ్ కోసం దీనిని వాడారు అని పేర్కొంది. వాస్తవానికి ఆ ఎయిర్ బేస్ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ట్రంప్ ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు విడుదల చేసిన కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్లో CIA పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మొత్తం 63,000 పేజీలు, 2,200 ఫైల్స్ రూపంలో ఉన్న వీటిని అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ బయటపెట్టింది. జాన్ ఎఫ్ కెన్నడీ 1961లో అమెరికా 35వ అధ్యక్షుడు అయ్యారు. రెండేళ్లకే 1963 నవంబర్ 22న డాలస్లో హత్యకు గురయ్యారు. కారులో ఉన్న ఆయనపై లీ హార్వే ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడు. కెన్నడీ చనిపోగా దర్యాప్తు సమయంలో హార్వే కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తికి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్తో చనిపోయాడు. దీంతో కెన్నడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది.